మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎస్, తాజాగా ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ ఉప ఎన్నికల్లో తన పార్టీ నుంచి, జన సురాజ్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే బీజేపీకి కంచుకోట లాంటి బక్కింపేట సంబంధించినటువంటి ఈ ప్రాంతం నుంచి ఆయన గెలుపొందారు. దీని గురించి మాట్లాడదాం. సో నీటి ఉద్యమం తర్వాత బీజేపీ 2 చోట్ల ఓటమి చెందడం, ముఖ్యంగా జంజీ దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా పడింది అనుకోవచ్చా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు ప్రశాంత్ గారు. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే అండి విజయ్ గారు. సో ఇప్పటి వరకు బీజేపీకి ఎక్కడా కూడా అది సాధారణ ఎన్నికలైనా, సార్వత్రిక ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా సో వన్ సైడ్గా రిజల్ట్ వస్తూ వచ్చింది. కానీ నిన్న వచ్చినటువంటి బైపోల్లో బీజేపీకి 3 చోట్ల జరిగితే 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ బీహార్లో అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న స్థానంలో గెలవడం అనేది ఎలా చూడాలంటారు? అంటే భవిష్యత్తుకి ఇది ఒక మార్పులకి సంకేతం అనుకోవచ్చా? యా ఇప్పుడు 2014 దాదాపుగా నరేంద్ర మోడీ గారు అంటే బీజేపీ అప్రత్యాసంగా భారతదేశంలో మొట్టమొదటిసారి అధికారంలో రావడానికి వ్యూహకర్తగా అప్పటి జనరేషన్ పాలిటిక్స్ ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా చాలా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత మనందరికి కూడా విదితమే జగన్ టీం తోటి వర్క్ చేయడము, తర్వాత స్టాలిన్ టీం తోటి వర్క్ చేయడము, మమతా బెనర్జీ తోటి వర్క్ చేయడము, నితీష్ కుమార్ తో వర్క్ చేయడము, తర్వాత లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి కూడా ఆంధ్రప్రదేశ్ లో వర్క్ చేయడము, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఎంతో మంది రాజకీయ సమీకరణాలు మార్చిన రాష్ట్రాల ముఖ్యమంత్రులను నిర్ణయాత్మకంగా ఎంతో పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ తన అదృష్టాన్ని మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఎందుకంటానంటే తనే స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా పోటీలోకి దిగి చేసిన మొట్టమొదటి ఎన్నిక చాలా సూపర్ సక్సెస్ సాధించిందని అనుకోవాలి. ఎందుకంటే నేను ఏదో పొద్దునే ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చూశాను. మన ఏపీలో జేఎస్పీ అధినేత పీకే మొట్టమొదటిసారిగా నిలబడి విజయం సాధించలేకపోయినా బీహార్లో జేఎస్పీ అధినేత పీకే అంటే అక్కడ జన్ సూరజ్ పార్టీ, ఇక్కడ జనసేన పార్టీ, అక్కడ ప్రశాంత్ కిషోర్, ఇక్కడ పవన్ కళ్యాణ్. ఏదో చిన్న పోలిక, అదొక సెటైరిక్ పోలిక. పొలిటికల్ సినారియోస్ కంప్లీట్ గా డిఫరెంట్. కాకపోతే ఈ బీహార్ ఎన్నికల్లో ఒక బైపోల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపొందడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. అయితే మెయిన్ సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ గారు, ఆ ప్లేస్ కున్న ప్రాముఖ్యత. మీరు చెప్తున్న మక్కింపూర్ కాన్స్టిట్యుయెన్సీ బీహార్ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ, అది సెమీ రూరల్ సెమీ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. 30 నుంచి 40 సంవత్సరాలుగా బీజేపీకి కంచుకోట. ఇప్పుడు లేటెస్ట్ ఎమ్మెల్యే అయిన అంటే మాజీ ఎమ్మెల్యే అయిన నితిన్ నబీ ఎవరైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వెళ్ళారో, రాజ్యసభ మెంబర్ గా ఎంపీ అయ్యి ఈ 2024 ఎన్నికల్లో కూడా దాదాపు 50 నుంచి 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సో బీహార్ పొలిటిక్స్ లో ఏదర్ సాఫ్రాన్ ఆర్ గ్రీన్ కలర్ ఉన్న ఆ కాన్స్టిట్యుయెన్సీ ఒకసారిగా ఇప్పుడు పసుపుమయమైంది. ఫస్ట్ టైం ఎల్లో ఫ్లాగ్ అనేది వచ్చిందని మనం చెప్పుకోవాలి. బట్ ఈ యొక్క ఎన్నిక ప్రశాంత్ కిషోర్ రాజకీయ భవిష్యత్తుకి, అన్నిటికంటే ముఖ్యం జేఎస్పీ జనసూరజ్ పార్టీ రాజకీయ భవిష్యత్తుకి, ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఈ బీహార్ యొక్క ముఖ చిత్రం మారబోతుందా అనే ఒక చర్చకు లేవనేసింది ఈ యొక్క విజయం. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది 2-3 అంశాలు ఉన్నాయి. ఒక 2 అంశాలు టచ్ చేశారు. ఈ ఎన్నిక జరిగిన సందర్భం చాలా ప్రత్యేకం. అప్పుడు మొత్తం దేశం మొత్తం కూడా సిజేపీ వాళ్ళు ప్రధాన ఉద్యమం చేస్తున్నారు. అర్బన్ కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 20-30% యూత్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారన్నది ఒకటి. తర్వాత బీజేపీకి చాలా పెద్ద మేజర్ ఓట్ బ్యాంక్ అయినా కూడా అప్పర్ క్యాస్ట్ ఓటర్స్, బ్రాహ్మిన్స్ కూడా ఈ సామ్రాట్ చౌదరి లేటెస్ట్ సీఎం అంటే నితీష్ కుమార్ పోయిన తర్వాత ఓబీసీ వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి ఎన్నిక కావడం వాళ్ళందరిలో కూడా కొంచెం ఒక రకమైన అసంతృప్తి ఉంది బీజేపీ అభిమానంలో. తర్వాత బీజేపీకి ఉన్న సాలిడ్ ఓట్ బ్యాంక్ లో అంటూ ఒక క్యాస్ట్ ఈక్వేషన్ పాలిటిక్స్ అని ఒకటి జరిగింది. తర్వాత అర్బన్ ఓటర్స్ కూడా వాళ్ళ ట్రెండ్ మారుతుంది. తరతరాలుగా బీజేపీ వైపు కంచుకోటగా నిలబడిన అర్బన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో మేధావి వర్గం, వారందరూ కూడా తిరిగి ఇప్పుడు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, తర్వాత కరప్షన్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన వాగ్దానాల్లో మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్. బీహార్ అనేది ఇండియా మొత్తం
కన్స్ట్రక్షన్ లేబర్ సప్లై చేసే స్టేట్ కాదు, ఒక ఎడ్యుకేషనల్ హబ్. బీహార్ నేను మార్చి చూపిస్తాను అంటూ ఆ, నిరుద్యోగ యువతకు కూడా ఒక హామీగా ఇచ్చి వచ్చిన నినాదం అనేది వర్క్ అయిందని కూడా అనుకోవాలి. బట్ కాకపోతే ఇది వెరీ ఎర్లీ. అంటే దీనివల్ల బీజేపీకి పెద్ద చెంపపట్టు లాంటిదే, కానీ ఇది ఒక పెద్ద దెబ్బన రేపొద్దున రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా అంటే ఖచ్చితంగా మారబోతున్నాయండి. దాని విశ్లేషణ మనం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు గత ఎన్నికల్లో మనం చూసుకుంటే 2024లో 243 సీట్లకు గాను 238 సీట్లు పోటీ చేసిన జేఎస్పీ, అంటే పీకే జేఎస్పీ, ప్రశాంత్ కిషోర్ జేఎస్పీ పార్టీ దాదాపు 2 సీట్లలో డిపాజిట్ తగ్గించుకున్నా కూడా 25 సీట్లలో ఆర్జేడీకి తర్వాత బీజేపీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఓట్ల కంటే కూడా ఎక్కువ తెచ్చుకోయింది. అంటే 25 సీట్లలో గెలుపోటములు నిర్ణయాత్మకంగా ఉన్న జేఎస్పీ ఇప్పుడు రాబో ఎన్నికల్లో 29 వరకు ఒక ప్రత్యక్షంగా అంటే విజయ్ లాంటి పార్టీగా ఒక 100 సీట్లలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలదా అంటే ఇప్పుడు ట్రెండ్ మారుతుంది కాబట్టి బీజేపీ యొక్క గ్రాఫ్ తగ్గిపోయింది అని దేశం మొత్తం కూడా బలంగా నమ్ముతున్నారు. మరి తిరిగి పుంజుకుంటుందా అనేది చూడాలి. ఇటువంటి టైంలో నితీష్ కుమార్ మార్పు, సామ్రాట్ చౌదరి మార్పు, తర్వాత ప్రశాంత్ కిషోర్ యొక్క విజయం, ఇవన్నీ కూడా బీహార్ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయంటే ఖచ్చితంగా ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు విజయ్ గారు. అంటే గత ఎన్నికల్లో అంటే జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు దాదాపు 230+ సీట్స్లో కంటెస్ట్ చేస్తే నోటా కంటే కూడా చాలా తక్కువగా ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు రావడం జరిగింది. కానీ ఈసారి మాత్రం కేవలం ఒక ఏడాదిలోనే పూర్తిగా మారిపోయింది అనుకోవచ్చు అక్కడ పరిస్థితి. అంటే ప్రశాంత్ కిషోర్ నేరుగా ఎన్నికల బరిలోకి దిగడంతో ఆయన్ని చూసి ఓట్లు వేశారు అనుకోవాలా, లేదంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత పనిచేసింది అనుకోవచ్చా? రెండు సమపాలనలో ఉంది. ఒకటి మనం ఇందాక డిస్కస్ చేసాం. ప్రధాన కారణాలు ఏంటంటే టైమింగ్ కూడా కరెక్ట్ గా ఎన్నిక జరిగిన టైమింగ్ లో దేశంలో బలమైన ఉద్యమం నడుస్తుంది. సో యువత మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వంపై ఒక రకమైన కోపంతో ఉన్న టైంలో జరిగిన ఎన్నిక కాబట్టి ఆ జన్జీ ఉద్యమం అనేది డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తర్వాత అర్బన్ ఓటర్ సరళి కూడా మారుతుంది. అంటే రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాల నుంచి పోయి ఇలా తిరిగి వచ్చిన సందర్భంలో అది ఒక సందర్భము. తర్వాత ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్తగా చాలా విజయాలు సాధించారు. 234 కాన్స్టిట్యుయెన్సీ లో బహుశా అంత పెద్ద ఫోకస్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఒక కాన్స్టిట్యుయెన్సీలో తను ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో, అది తనే క్యాండిడేట్ ఎలా ఉంటుందో, ఈ రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు అబౌవ్ దాన్ని దాటి ముందుకెళ్లి గెలుపు నిరూపించాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రశాంత్ కిషోర్ ని అభినందించాల్సిందే మనమందరం కూడా. కొత్త తరం రాజకీయాలు ఇప్పుడు తమిళనాడులో వచ్చినా కూడా దేశం మొత్తం ఎలా వెల్కమ్ చేసిందో చూసాం మనం. ఎందుకంటే దేశం మొత్తం కూడా ఏదో తమ స్టేట్ లో కూడా ఒక విజయం వచ్చిందా ఆనందం అంటే ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్ ని బ్రేక్ చేసి ఒక కొత్త తరం రాజకీయం అంటే డబ్బు పంచకుండా, మద్యం పంచకుండా వచ్చి విజయం సాధిస్తే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు. అలానే పీకే పార్టీ, జేఎస్పీ పార్టీ కూడా బీహార్ లో కూడా అలాంటి అడుగుల్లోనే ముందుకు వచ్చి విజయం సాధిస్తే డెఫినెట్ గా ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా కూడా మన విజయం, అది మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. మనలాంటి రాష్ట్రాల్లో కూడా కొత్త తర రాజకీయం, డబ్బు మద్యం పంచని, ఇన్ఫ్లుయెన్స్ చేయని, ఓటర్లను ప్రలోభ పెట్టని రాజకీయాలు జరగాలి. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఖచ్చితంగా దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిపై ఫోకస్ చేయాలని మనం బలంగా కోరుకోవాలి. కాబట్టి పీకే యొక్క విజయాన్ని చెప్పండి. ప్రశాంత్ కిషోర్ అంటే దేశవ్యాప్తంగా బహుశా రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈయన గురించి పూర్తిగా తెలుసు. ఎందుకంటే అప్పటి వరకు వస్తున్నటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలు, అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా పూర్తిగా ఆయన గత 12 ఏళ్ళ నుంచి కూడా మార్చివేయడం జరిగింది. మోడీని ప్రధానమంత్రిని చేయడం కానీ, మీరు అన్నట్టుగా నితీష్ కుమార్ ఎప్పుడైతే బీహార్కి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నితీష్ని అధికారంలోకి తిరిగి తీసుకురావడానికి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి తెర వెనుక ఆయన చాలా కీలకంగా ఆయన పనిచేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాని చాలా యూజ్ చేసుకున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన సొంత పార్టీకి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. ఆయన పార్టీ కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అంటే సో ఆయన ఎన్నికల వ్యూహాలన్నింటినీ కూడా ఆయనకి ఇప్పుడు సొంతంగా యూజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి సో సక్సెస్ అవుతాడు అనుకోవచ్చా వచ్చే ఎన్నికల్లోపు? ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ లో అంత ఫోకస్ లేకపోయినా ఇప్పుడు ఇచ్చిన గెలుపు యొక్క కిక్కుతో, గెలుపు ఇచ్చిన టానిక్ తో డెఫినెట్ గా రాబో ఎలక్షన్స్ కి స్ట్రాటజీస్ ఖచ్చితంగా చేయగల సత్తా ఉన్న నాయకుడు ప్రశాంత్ కిషోర్. ప్రజల నాడి తెలిసిన వాడు. ఎక్కడ గ్రాఫ్ తగ్గుతుంది అధికార పార్టీకి, ఎక్కడ సమీకరణాలు మారుతున్నాయి స్టడీ చేసి డెఫినెట్ గా చేయగల వ్యూహకర్త. ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన స్టేట్స్ లో మనం ఒక విషయం డైరెక్ట్ గా విజయ్ గారికి వర్క్ చేయకపోయినా కూడా తమిళనాడులో ఒక వీడియో మీరు సర్క్యులేషన్ ఉంది, చూసారో లేదో, 2 years బ్యాక్
రాసి పెట్టుకోండి 2 ఇయర్స్ తర్వాత కాబోయే సీఎం అంటూ విజయ్ని కూడా అంచనా వేయగలిగినంత ఆ, వ్యూహాలు తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. రాబో 2-3 సంవత్సరాల్లో బీహార్లో రాజకీయ సమీకరణాలు మార్చడానికి అవసరమైన ఫ్యూయల్ ఎనర్జీని డెఫినెట్ గా సాధించగలడు. ఈ విజయం ఇచ్చిన ఇంకొక ఆ, గొప్పతనం ఏంటంటే ఇప్పుడు కొత్త తరం నాయకులు కొద్దిమంది నాయకులు కూడా జేఎస్పీ వైపు కన్నెత్తి చూసే అవకాశం ఉంది. మారుతున్న సమీకరణాల్లో ఎర్లీ బస్ ఎక్కే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మనం జనసేన పార్టీ విజయాన్ని మనం చూసాం. 21 సీట్లలో కూటమితో వచ్చినా కూడా 2019 2014 కంటే కూడా అనూహ్యంగా కొత్త తర కొద్దిమంది వ్యక్తులు చేర్చుకోవడం, వారందరూ కూడా ఈరోజు దాదాపు మంత్రి స్థాయిలోనో ఎంపీ స్థాయిలో కూడా వెలుగొందడం మనం చూసాం. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా కొద్దిమంది యువతను తీసుకోబోతున్నాడు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే దాదాపుగా బీహార్లో సక్సెస్ అయిన ఎడ్యుకేషనలిస్ట్ని వాళ్ళని సంప్రదిస్తున్నాడు, ఓల్డ్ బ్యూరోక్రాట్స్ని. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నమ్మకంతో పనిచేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి 29కి ఇది డెఫినెట్గా కూడా ఈ ముఖ చిత్రం మారబోయడానికి ఇది ఒక డెఫినెట్గా ఒక స్టార్టింగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట కూడా ఏంటంటే, ప్రశాంత్ కిషోర్కి తెర వెనుక ఆర్జేడీ సపోర్ట్ కూడా చేసింది, తేజస్వి యాదవ్ కూడా సపోర్ట్ చేశారు. సో ఎట్లయినా సరే బీజేపీని ఓడించాలనేటువంటి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ కూడా కలిసి మూకమ్మడిగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి సపోర్ట్ చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైంది అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కరెక్టే అంటారా? అది మనము 2 రకాలుగా చూడాలండి. అంటే టెక్నికల్ గా చూస్తే కరెక్టే అనిపిస్తది. ఎందుకంటే మేజర్ ఓట్ బ్యాక్ మనం చూసుకుంటే దాదాపు 34-14% పడిపోయింది ఆర్జేడీది గత ఎన్నికల్లో పోలిస్తే. గత ఎన్నికల్లో దాదాపు 3-4% ఉన్న జేఎస్పీ ఒకసారిగా 40% వరకు వచ్చేసింది. అంటే 9% రీచ్ అయింది. మేజర్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయితే ఆర్జేడీ నుంచి జరిగింది. బట్ అంత మాత్రాన ఆర్జేడీ అనేది డెఫినెట్ గా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ప్రశాంత్ కిషోర్ కి మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆర్జేడీ సొంతంగా అధికారం ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళ లక్ష్యం. బీజేపీని ఒక స్థానంలో కిందికి తీస్తే మారల్ డెఫిసిట్ ఉన్నా కూడా రేపది వాళ్ళ పార్టీకి కూడా తిరిగి మళ్ళీ బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆర్జేడీ సొంతంగా ఇది చేసుకుంటుందని నేను అనుకోను. బట్ ఏదన్నా కూడా టెక్నికల్ గా అయితే మీరు చెప్తున్న అంశం అయితే అది కరెక్ట్ అని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మేజర్ ఓట్ షేర్ షిఫ్ట్ అయింది ఆర్జేడీ నుంచి. బట్ అందులో మనం చూడాల్సింది కూడా ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ గా కూడా నాయకులు ఎవరు కూడా అంత ఇప్పుడు సీఎం సామ్రాట్ చౌదరికి మార్పు మీద అంతగా కూడా ఇంటర్నల్ బీజేపీ కూడా చాలా ఫైటింగ్ జరుగుతున్నాయి. ఎందుకంటే 40 సూపర్ స్టార్స్ తీసుకొచ్చి సూపర్ క్యాంపెయినర్స్ తీసుకొచ్చి బీజేపీ చాలా ఫోకస్ చేసింది దీని మీద. కానీ ఇంటర్నల్ గా ఆ సపోర్ట్ రాలేదని కూడా మనం అందరూ కూడా వింటున్నాం. కాబట్టి జనతాదళ్ యునైటెడ్ సపోర్ట్ కూడా ఇక్కడ కొరవడింది అనుకోవచ్చా? అంటే నితీష్ కుమార్ పార్టీ పనిచేయలేదు అనుకోవచ్చా? కూటమి సపోర్ట్ ఏదైతే ఉందో ఆ ఓట్ షిఫ్ట్ అనేది కూడా జరగలేదు. ఆర్జేడీ నుంచి కూడా ప్రధానంగా 20% షిఫ్ట్ అయింది. సో ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి. బీహార్ ఇంటర్నల్ పాలిటిక్స్ మనం లోతుగా విశ్లేషణ చేయలేం. కానీ అంటే బయటికి కనపడుతున్నది ఏంటంటే సీఎం అభ్యర్థి మారినప్పటి నుంచి చాలా ఇంటర్నల్ పాలిటిక్స్ వచ్చాయి బీహార్ రాజకీయాలు. అది బీజేపీకి డెఫినెట్ గా దెబ్బతీస్తుంది అని పలు విశ్లేషణలు మనం విన్నాము. సో ఇది ఒక డైరెక్ట్ ఎగ్జాంపుల్. ఇది బీజేపీ అగ్రనాయకత్వం డెఫినెట్ గా ఒక జాతీయ అధ్యక్షుడు ఉన్న స్థానమే కోల్పోతే ఆ జాతీయ నాయకుడికి ఒక మొరల్ దెబ్బతింటుంది, అంటే ఒక నిబద్ధత దెబ్బతింటుంది. కాబట్టి తిరిగి దాన్ని డిసిప్లిన్ లో పెట్టుకోవాలి. జేడీయూతో ఉన్న రిలేషన్ ని డెఫినెట్ గా రివైవ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రూపంలో వస్తున్న కొత్త అపోనెంట్ ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా బీజేపీకి చాలా పెద్ద సమస్యలు. వీటన్నిటికి మించి అన్నిటికంటే చాప కింద నీరులా బాగా పెద్దగా స్ప్రెడ్ అయిన జెన్జీ ఉద్యమం, కాక్రోచ్ పార్టీ ఉద్యమం కూడా బీజేపీకి డెఫినెట్ గా ప్రధాన భూమిక పోషిందని మనం అనుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.